దాసరి రాము, తెలగా బలిజా కాపు జాయింట్ యాక్షన్ కమిటీ మొత్తం దక్షిణ భారతదేశం మొత్తం అందరినీ కలిపి మీటింగ్స్ ఆర్గనైజ్ చేస్తుంటాం. ప్రజారాజ్య పార్టీ అప్పటి నుంచి కూడా చిరంజీవి గారితో సామాజిక న్యాయం అనే ప్రయత్నం మీద మొదటి నుంచి కలిసి పనిచేస్తున్నాం. అంతా కూడా బాలశౌరి గారితో దశాబ్దాల అనుబంధం ఉంది. గుంటూరు జిల్లా అయింది, మేము ఉండేది గుంటూరు జిల్లాని. వారు మొట్టమొదటిసారి తెనాలి ఎంపీగా నిలబడ్డారు. ఒక మంచి గుర్తింపు ఉండేది, గట్టి మనిషి, ఏ పని అనుకున్న పని గట్టిగా చేస్తాడు అని చెప్పిన గుర్తింపు ఉండేది. అప్పుడు తెనాలి నియోజకవర్గంలో మీ కృష్ణా జిల్లా కూడా ఉండేది, అవనిగడ్డ, కొన్ని ఊర్లు ఆయన కిందే ఉంది. అంటే కృష్ణా జిల్లా మొదటి నుంచి ఆయన తెలియకుండానే ఆయనకు అనుబంధం ఏర్పడటం. మళ్ళీ పోయినసారి ఆయన ఇక్కడ బందర్లో వైసీపీ కంటెస్ట్ చేయటం, గెలవటం, ఇక్కడ కృష్ణా జిల్లా ప్రజలు ఆయన గెలిపించటం అని జరిగినాయి. ఈసారి బాలశౌరి గారు మన జనసేన పార్టీ తరఫున ఎంపీ క్యాండిడేట్గా ఇక్కడ నిలబడ్డారు. అందరినీ కోరుతుంది ఒకటే, రాష్ట్రం మనం ఒకప్పుడు తమిళనాడుతో ఉన్నాం, మాకు సెపరేట్ రాష్ట్రం కావాలా అని అడిగాం. రాష్ట్రం అడుగుతుంది మీరు కాబట్టి రాజధాని వదిలివేసిపోండి అన్నారు. చెన్నైని వదిలిపెట్టిపోమంటే వదిలేసి వచ్చాం. ఇక్కడెక్కడో టెంట్లు వేసుకొని రాజధాని నడిపాం. ఇద్దరు తెలుగు రాష్ట్రాలే కదా కలిసి ఉన్నానని, తెలంగాణతో కలిసి ఉండమని అంటే అలా హైదరాబాద్కు పోయాం. ఇప్పుడు మాకు హైదరాబాద్లో తెలంగాణలో మాకు అన్యాయం జరుగుతుందని చెప్పనంటే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి డివైడ్ అయ్యి బయటకు వచ్చాం. అంటే చెన్నైని వదులుకున్నాం, హైదరాబాద్ను వదులుకున్నాం, ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాం. సరే, మళ్ళీ కొత్త రాష్ట్రం, కొత్త పరిపాలన మొదలైంది. ఏదో రాజధాని ఒకటి అమరావతి, ఏదో వ్యవస్థ కేంద్రం నుంచి కొంత డబ్బు తీసుకొని ఒక కట్టుబడులు కట్టుకొని ఒక లైన్లో పెట్టుకొని నిదానంగా, అంటే విభజన జరిగిన తర్వాత మన దగ్గర జీరో, ఏమి లేవు. మన ప్రాంతాల్లో అంత పెద్ద ఫ్యాక్టరీలు ఏం లేవు, అంతా వ్యవసాయాధారితమైన ప్రాంతాలు ఇవన్నీ కూడా. ధాన్యం, పత్తి, పసుపు, ఇట్లా తప్ప టొబాకో, ఇవి తప్ప ఇండస్ట్రియల్ కారిడార్స్ పెద్దగా లేవు మన ఏరియాలో, ఆదాయ వనరులు లేవు. మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత ఏదో రాజధానిని మళ్ళీ డెవలప్ అయ్యి మళ్ళీ నిదానం లైన్లో పడుతుంటే, ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఒక్కొక్కరు ఒక రాజధాని, ఒక్కొక్క ప్రాంతం, ఒక వైజాగ్ అంటాడు, ఇంకోటి ఇంకొకరు అంటాడు. ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏమైపోయిందంటే, గెలవటమే కోసం అధికారమే పరమావధి అనే పేరుతో పథకాలు చెప్పుకుంటూ పోతున్నాం. మిగతా రాష్ట్రాలు పథకాలు ఇస్తున్నారంటే ఒక అర్థం ఉంది, వాళ్ళకి ఆదాయ వనరులు ఉన్నాయి. ఒక హైదరాబాద్, ఒక బెంగళూరు, ఒక చెన్నై మీద వచ్చే ఆదాయం చాలు ఆ రాష్ట్రాన్ని కాపాడతాయి. మనకు అలాంటి రాజధాని లేదు, అలాంటి ఆదాయ వనరులు లేవు. కాబట్టి ఏం చేస్తున్నాం, అప్పులు తీసుకొచ్చి జనాలు పప్పులు బెల్లాలు పంచినట్టు పంచుతున్నాం. ఆదాయ వనరులు చూసుకోవట్లా, వ్యాపారాలు ఎలా అభివృద్ధి చెందుతాం, రాజధానిని ఎలా సుస్థిరపరచాలా, ఇవి చూసుకోవట్లేదు. దీనివల్ల ఈరోజు ఏమైందంటే 10 లక్షల కోట్ల అప్పుల్లోకి ఆంధ్రప్రదేశ్ వెళ్ళింది. ఇదే పరిస్థితి అంటే ఇసుక సామాన్యుడికి అందుబాటులో లేదు. కానీ ఇదే ఇసుక మీరు ఆంధ్రప్రదేశ్ బార్డర్లో నిలబడితే, నేను 5 రాష్ట్రాలు తిరుగుతుంటా, మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంత ఇసుక పోతుంటుంది అనుకున్నారు, చెన్నై కను హైదరాబాద్. ఇక్కడి నుంచి హైదరాబాద్కు పోతే 50,000, 60,000, 70,000. చెన్నై పోతే ₹1,00,000 ఇసుక లారీ. ఇక్కడ ఇసుక లేదు. ఇసుక లేకపోతే ఇసుక మీద ఎన్ని రంగాలు అయిపోతాయి? 15-20 రంగాలు ఆధారపడి ఉంటాయి. గోయిల్దార్ మేస్త్రి నుంచి మొదలుపెట్టి ఫ్లోరింగ్ చేసేవాళ్ళు, ఎలక్ట్రీషియన్లు, పెయింటర్లు. ఇల్లు కట్టాలంటే ఇంతమంది కావాలి కదా, ఆ పనులన్నీ అయిపోతున్నాయి. ఇక లెక్కర్ తీసుకోండి, కంకిపాడు ఇక్కడే కదా మన బొమ్మదేవర సుబ్బారావు గారు, బొమ్మదేవర ఫ్యామిలీస్ కంకిపాడు వాళ్ళే కదా, అంటే జమీందారులు కదా, రాజులు అంటారు. 2-3 ఊర్లు వాళ్ళ కొన్ని వేల ఎకరాలు వాళ్ళ చేతులు ఉండే బొమ్మదేవర వాళ్ళు. అంటే ఆయన లెక్కర్ ఫ్యాక్టరీ పెట్టాడు, నా స్నేహితుడే. ఇక్కడ ఎవరైనా వాళ్ళ మందు కొనాలంటే, వాళ్ళ లెక్కర్ కంపెనీ నుంచి మందు ప్రభుత్వం కొనాలంటే 40% కమిషన్ ఇవ్వాలా, 40% కమిషన్. 40% కమిషన్ ఇవ్వాలంటే నీళ్ళు అమ్మాలా, మందు అమ్మాలా, నువ్వేమన్నా అమ్ముకో, 40% కమిషన్. ఇప్పుడు బొమ్మదేవర సుబ్బారావు గారు ఇక్కడ పెద్ద ఫ్యాక్టరీ పెట్టారు, ఫ్రాన్స్ వాళ్ళతో టైఅప్ అయ్యి. మీ కంకిపాటు చుట్టుపక్కలే మూసారు, నడపలేకపోయి. ఎందుకంటే గవర్నమెంట్ కొనట్లా, సరుకు కొనట్లా. అదేంటే కమిషన్ అయితే ఇవ్వాల్సిందే. అంటే చివరికి ఎవరు సరుకు కొంటున్నారు? చీప్ లిక్కరు, విషంతో సమానం. 8 రోజులు కనీసం స్టోర్ చేసి ఉంచాలా, మొలాసిస్, స్పిరిట్ అన్ని కలిపి 8 రోజులు కలిపి నిల్వ ఉంచితే ఆ తర్వాత దాన్ని మార్కెట్లో వదలాలా. 3 ట్యాప్లు కలిపి దాంట్లో నింపటం, అమ్మటం, అది ఎక్కువ రేట్లుగా అమ్మటం. ఆ చీప్ లిక్కర్ కూడా ఆ కంపెనీలన్నీ ఎక్కడ తమిళనాడు, పక్క రాష్ట్రాలు కొనరు ఆ మందు. ఆ పేరు కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆ మందు ఇక్కడ తాగుతుంటే, డబ్బులు పెట్టి తాగుతూ తాగారు, ఎక్కువ రేటు, డబల్ రేటు, 3 రెట్ల రేటు పక్క రాష్ట్రాల మీద చూసుకుంటే. అది తాగుతుంటే రోగాలు, చచ్చిపోతున్నారు, మానసిక జబ్బులు వస్తున్నాయి తాగుతుంది.
అంటే రాష్ట్రాన్ని ఏ పరిస్థితిలోకి వచ్చిందంటే అవినీతిమయమైపోయి అరాచకమైపోయి లోకల్ బాడీ ఎలక్షన్స్లో నేను మొదటి నుంచి కూడా ప్రజారాజ్యానికి జనసేనకి సపోర్ట్గా ఉండడం గల కారణం ఏంటంటే పేద వర్గాల రాజ్యాధికారం అందాలనే కాన్సెప్ట్లో నేను మొదటి నుంచి పనిచేస్తున్నాను. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎంత భయానకమైన పరిస్థితులు అంటే కొట్టడం, నామినేషన్ కాగితాలు చేయించడం, విత్డ్రాల్ చేయించడం, అరాచకం. ఎక్కడో రాయలసీమలో కొన్ని చోట్ల చూస్తాం, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తాం. అంటే ఇదే విధంగా రాష్ట్రం ముందుకెళ్తే మాత్రం ఒకప్పుడు మనం చెప్పుకునే వాళ్ళం ఒరిస్సాని పక్క రాష్ట్రాలు పేద రాష్ట్రాలని. ఇప్పటికి వలస వస్తుంటారు ఇక్కడికి. మన వాళ్ళు పనిచేయడం మానేశారు, సోమరపోతులై. రైతు కోతలు కొయ్యాలన్నా పంటలు ఏమైనా చేయాలంటే పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నారు మనకు పనిచేయడానికి. ఇప్పుడు మన పిల్లలు చదువుకుంటే ఉద్యోగాలు లేవు, ఇక్కడ అందరూ వలస వెళ్లాల్సిందే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్కి. ఇప్పుడు చదువుకునే వాళ్ళు వెళ్తున్నారు ఉద్యోగాలు లేక. రేపు మామూలు మనుషులు కూడా వలస వెళ్ళాలి. ఇప్పుడు అస్సాము, బీహార్, ఒరిస్సా నుంచి మనకు వస్తున్నారు పనిచేయడానికి, మనం వెళ్లాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అట్లా ఉంది. ప్రజలకు అది అర్థం కావట్లా. ఎందుకు అర్థం కావట్లేదు అంటే నువ్వు ఏడన్నా అప్పు చేయి మాకు పెట్టు, నువ్వేమో ఎవరిటన్నా పోని మాకు పెట్టండి. అభివృద్ధి ఏందయ్యా మాకెందుకు, అభివృద్ధితో మాకేం సంబంధం. అవినీతి అయ్యా, అవినీతి లేనిది ఎవరికి, కేసులు లేనిది ఎవరికి. ఇది ప్రజల నుంచే వస్తుంది. ఇది దుర్మార్గం. ఇది రాష్ట్రం మనం ముందు తరాలు సర్వనాశనం అయిపోతాం ఇట్లయితే. పవన్ కళ్యాణ్ గారు కూడా ఓ మెట్టు తగ్గి ఆ కూటమి, ఎన్డీఏ కూటమి, బీజేపీ కూటమి అందరూ కలుపుకొని ఎందుకు పోతున్నారంటే ఇలా వెళ్తే రాష్ట్రం పాడైపోద్ది, రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకోవాలని ఒక బలమైన ప్రయత్నం జరుగుతుంది. మంచి ఆలోచనతో బలమైన ప్రయత్నం జరుగుతుంది. ఈ రోజున రాష్ట్రం ఉన్న ఆర్థిక లోటు బడ్జెట్ వలన ఎంత దరిద్ర స్థితికి వచ్చేసామంటే ప్రభుత్వ జీతాలు ఇవ్వలేము, ఒక్కరోజు ప్రభుత్వాన్ని నడపలేని స్థితికి మన రాష్ట్రం వచ్చింది. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి. బీజేపీ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది, డెవలప్మెంట్లో సిస్టమేటిక్గా ముందుకెళ్తున్నారు. వాళ్ళ చేతిలో ఉన్న ఉత్తరప్రదేశ్ ఈరోజు మిగులు బడ్జెట్ ఖర్చులు పోగా 70,000 కోట్లు మిగిలిన వాళ్ళకి ఒక విలువలతో కూడిన పరిపాలన ప్రజలకు అందిస్తున్నారు. అలాంటి నేషనల్ పార్టీ రేపు బీజేపీ మళ్ళీ కలవబోతుంది రేపు. మరి ఈ రాష్ట్రం మళ్ళీ గాడిలో పడాలన్నా, పెట్టుబడులు రావాలన్నా, ఒక్కరోజు మన జీతాలతో ఖర్చులతో ముందుకు నడవాలన్నా కేంద్ర సహకారం కావాలి. కాబట్టి బీజేపీ పార్టీ కూడా కలుపుకొని వెళ్తున్నారు. కాబట్టి మన ఈ బందర్ నియోజకవర్గంలో ఉన్న ఎంపీ సెగ్మెంట్లో ఉన్న నియోజకవర్గంలో ఉన్న కాపులు, పేదలు, బడుగు బలహీన వర్గాలందరినీ కోరుతుంది ఒకటే, దయచేసి కళ్ళు తెరవండి. మీ ఓట్లు అమ్ముకోబాకండి, ప్రలోభాలకు లొంగబాకండి. పెద్దలు ఎంతో కష్టపడి ప్రజాస్వామ్యం తీసుకొచ్చి స్వతంత్రం తెచ్చి ఓటు హక్కు ఇచ్చింది 1000 రూపాయలకి 2000 రూపాయలకి అమ్ముకోవటానికి కాదు. మన దగ్గర దోచుకున్న డబ్బే మళ్ళీ మనం తెచ్చి పెడుతున్నారు. ఈ డబ్బుతో ఓట్లు వేయటం అనే కల్చరు చాలా ప్రమాదం. మన పిల్లల భవిష్యత్తుకి చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అందరూ రాజకీయ చైతన్యంతో ఆలోచించండి. అందరూ కలిసి ఎలక్షన్ ముందు మాట్లాడుకోండి. మనం ఎవరికి ఓటేయాలా, ఎలాంటి వాళ్ళకి ఓటేయాలా అని చెప్పని 10 సార్లు మీరు అందరూ కలిసి మాట్లాడుకొని అందరూ కూడా నిజాయితీ కలిగిన వ్యక్తులకి, నిజాయితీ కలిగిన ప్రభుత్వాలు నిలబెట్టుకోమని చెప్పని కోరుకుంటున్నాను. ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఇక్కడ మన బాలసూరి గారు కానివ్వండి, ఇక్కడ పెనమలూరు కాన్స్టిట్యున్సీ ప్రసాద్ గారు కానివ్వండి, వారికి అండగా ఉండమని చెప్పని మిమ్మల్ని అందరూ మరీ కోరుతున్నా. దయచేసి పేద వర్గాలు, కాపులు, పేద వర్గాలందరూ కూడా బాధ్యతాయుతంగా ఉండండి. మీ ఓట్లు ఉన్నాయి లేవో చూసుకోండి. రేపు దౌర్జన్యాలు జరుగుతాయి, ఇంటింటికి వేల రూపాయలు పంచుతారు. వీటన్నిటికి అతీతంగా నిజాయితీగా ఓట్లేయండి. ముందు అందరూ ఆ రోజు శుక్రవారం వచ్చింది, 3 రోజులు శని ఆదివారాలు కలిసి వచ్చినాయి, సెలవులు వచ్చినాయి, తిరుపతికి వెళ్దాం, ఇలాంటి హైదరాబాద్ పోతాం, ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోకుండా బాధ్యతాయుతంగా అందరూ కలిసి ఓటు వేయండి. మీరు మాటలు చెప్పే వాళ్ళందరూ ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళు ఎవరు ఓట్లు వేసేవాళ్ళు కాదు. వచ్చిన బాధ అదే. అవినీతిమయమైపోయింది అనే వాళ్ళు ఎవడు ఓటేయడు, వచ్చి మాటలు చెప్తుంటారు. దయచేసి ఓట్లు వేయండి మీరు అందరూ కూడా. బాలశౌరి గారు మొదటి నుంచి మాకు బాగా తెలిసిన మనిషి, కేంద్రంలో ఢిల్లీలో పట్టున్న మనిషి, ఏ రాజకీయ పార్టీదైనా మంచి పట్టున్న వ్యక్తి అతను. ఖచ్చితంగా ఆయన ఎంపీగా గెలిస్తే మీ ప్రాంతాలకు కావాల్సిన నిధులు కానివ్వండి, మీకు కావాల్సిన డెవలప్మెంట్ కానీ బందర్ పోర్టు ఇవన్నీ చాలా ఉన్నాయి ఈ ప్రాంతాల్లో. ఖచ్చితంగా ఆయన వల్ల మనకి ఈ ప్రాంతాలకు మేలు జరుగుద్ది. కాబట్టి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని తప్పకుండా కూడా గెలిపించుకోమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడిప్పుడే దాన్ని కూడా మెరుగుపరిచే విధంగా మా ప్రయత్నం